నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా వారితో అలాగే అక్కడ పార్టీ సభ్యులతో మాట్లాడుతూ జగన్ను విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నాకు ఎటువంటి వ్యక్తిగత కోపాలు లేవని, కేవలం అతని ధోరణిపై కోపం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019 ఎలక్షన్స్ ముందు అతను చెప్పినట్టుగా నవరత్నాల్లో మద్యపాన నిషేధం గురించి ప్రస్తావిస్తూ, ఈరోజు మద్యపాన నిషేధం లేదని, ఎక్కడ చూసినా సారా కొంపలే ఉన్నాయని, ఈయన ఒక సారా వ్యాపారిగా అయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన తెలుగుదేశం పొత్తు గురించి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చేది మేమని ధీమా వ్యక్తం చేశారు పవన్. అయితే ఇదిలా ఉంటే మండపేట నియోజకవర్గంపై అక్కడ తెలుగుదేశం పార్టీ మాదే టికెట్ అని అనౌన్స్ చేయడంపై కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు పవన్. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళకున్న ప్రెజర్ వల్ల మండపేట టికెట్ అనౌన్స్ చేసినట్టుగానే ఇప్పుడు నాకుండే ప్రెజర్స్ నా పార్టీలో కూడా ఉంటుంది. అదేవిధంగా నేను కూడా ఒక 2 టికెట్లు అనౌన్స్ చేస్తానని, రాజానగరం టికెట్లు మావే, నేను అనౌన్స్ చేస్తున్నాను, అక్కడి నుంచి పోటీ చేసేది మేమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజోలు నుంచి మేము పోటీ చేస్తామని చెప్తూనే ఇలాంటి ఆటుపోట్లు ఉండడం సహజమేనని, అంతిమంగా జనసేన తెలుగుదేశం పార్టీ రావడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని దించడమే మా ప్రధాన లక్ష్యమని చెప్పారు. రానున్న ప్రభుత్వం మాదే అని ధీమా వ్యక్తం చేశారు పవన్.